మొన్నంతా సచివాలయ ఉద్యోగుల్ని పెట్రోల్ బంకుల్లో నిలబెట్టారు. పెట్రోల్ బంకుల పరిశీలన చేయాలని చెప్పేసి వాళ్ళని అక్కడ కేటాయించారు. రీసెంట్గానే పల్నాడు జిల్లా కలెక్టర్ దానికి సంబంధించి ఉత్తర్వు కూడా ఇచ్చాడు. ఈరోజు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి మరొక బాధ్యతను అప్పగించింది. రోడ్డు మీద వెళ్ళే లారీలను ఆపడం అంటే ఆపడం కాదు. ఎవరైతే లారీల మీద టార్పాలిన్ వేసుకోకుండా వెళ్తారో వాళ్ళంతా కూడా ఆపాలంట. వాళ్ళకి సచివాలయ ఉద్యోగులకి కొత్త జాబ్ని కేటాయించారు. ప్రభుత్వం దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రోడ్ల మీద లారీలను పరిశీలించే విధుల్ని సచివాలయ ఉద్యోగులకి అప్పగించడం జరిగింది. టార్పాలిన్ లేకుండా వెళ్ళే లారీల వివరాలు సేకరించాలంట. దానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులకు లారీలను పరిశీలించే విధులు అప్పగిస్తూ పరవాడ ఎంపీడీఓ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి చూడొచ్చు, పక్కన ఇంగ్లీష్లో ఉంటుంది. సచివాలయ వ్యవస్థ లక్ష్యానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఉద్యోగులు సంబంధం లేని బాధ్యతలు అప్పగిస్తూ చిన్నచూపు చూస్తుంది. మొన్న పల్నాడు జిల్లాలో సచివాలయ ఉద్యోగులు పెట్రోల్ బంకుల వద్ద విధులు చేసినటువంటి ఘటన మరొక ముందే అనకాపల్లి జిల్లాలో వింత విధులు అప్పగించడం చర్చాంశంగా మారింది. ఎన్టీపీసీ యార్డ్ నుంచి ఫ్లై యాష్ నింపుకుని పోయే లారీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పై అధికారులకు సమాచారం ఇచ్చేందుకు కాపలా కాసే బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన పడింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లైఓవర్ వద్ద గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు ఈ పని చేసేందుకు 18 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరొకరు చొప్పున రోజుకి 2 సచివాలయ ఉద్యోగులకు విధులు కూడా అప్పగించారు. ఫ్లై యాష్ లోడ్తో వెళ్లే లారీలపై టార్పాలిన్ లేకపోతే ఆ లారీ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని పరవాడ ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై యాష్ రవాణాతో ప్రజలు, జంతువులకు ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు నివారించేందుకు సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించామని ఎంపీడీఓ ఉత్తర్వులు పేర్కొన్నారు. ఒకవైపు ఇలాంటి చేస్తుంటే మరోవైపు సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి వాళ్ళేమో ఫైర్ అవుతున్నారు. ఆయన ఎవరో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మధుబాబు అంట. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, హక్కులను హరిస్తున్నారు, పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు ఎవరు, సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలి. 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనకు సిద్ధం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మధుబాబు. ఆయన ఒకవైపు వార్నింగ్ ఇస్తున్నాడు, మరోవైపు ప్రభుత్వాలేమో సచివాలయ ఉద్యోగుల్ని రోజుకు ఒక చోట వేసుకుంటూ పోతుంది. వాళ్ళకి విధులు కూడా అప్పగిస్తూ పోతున్నారు. మరి మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ సచివాలయ వ్యవస్థ మీద అంతగా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్ని లేపేశాడు. సేమ్ అలానే సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఆయన అయితే ఎప్పుడో కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగంగానే ఇలా ముందడుగులు వేస్తున్నాడు. నెక్స్ట్ టర్మ్ కానీ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం సచివాలయ వ్యవస్థ అనేది